రైట్ ఇక నిర్మలా సీతారామన్ అయితే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. రానున్న 2-3 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ బడ్జెట్ అనేది ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది, ఎంతమందికి నిరుపయోగకరంగా ఉంది అనే అంశాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ బడ్జెట్ కి సంబంధించిన పూర్తి విశ్లేషణ అదేవిధంగా మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో కొన్ని అంశాలు మాత్రమే హైలైట్ గా చెప్పుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఏ అంశాల గురించి వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారు అనుకోవచ్చు? రేట్రిక ఇక ఈరోజు నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 2024-25కు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను, అంటే ఇది మధ్యంతర బడ్జెట్, కేవలం ఈ ఎన్నికలను ఉద్దేశించి మాత్రమే ఈ బడ్జెట్ ఉంటుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను 2024-25కు సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ బడ్జెట్ అనేది మొత్తం అన్ని వర్గాలకు, ముఖ్యంగా జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనేది మా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2047 అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నామంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. అంటే అన్ని రంగాలకు సంబంధించి, అంటే ఇటు విమానయాన రంగాలకు సంబంధించి కొత్తగా 1000 విమానాలు రాబోతున్నాయి. మరోవైపు వందే భారత్ కానీ ఇతర రైలు ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కానీ కొన్ని కేటాయింపులు చేసినట్లుగా మనకు ఈ బడ్జెట్ ద్వారా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ సబ్కా వికాస్ సబ్కా సాత్ అనేది ప్రధాన మంత్రంగా కూడా వారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2047 నాటికి అసమానత, పేదరికం కనబడకుండా ఉండేందుకు కూడా ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లుగా ప్రధానంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. 80 కోట్ల మందికి రేషన్ ఆహార సమస్య అనేది తీరింది అనేది ప్రధానంగా తెలిపారు. అంటే 10 సంవత్సరాల కాలంలో మొదటి నుంచి కూడా ఈ ఎన్డీఏ రెండు పదవీ కాలంలో, అంటే 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే దానిపై కూడా ప్రధానంగా ఈరోజు బడ్జెట్లో దాదాపు 57 నిమిషాల పాటు ఈ డిజిటల్ బడ్జెట్ను, దానిలో ఉన్న డీటెయిల్స్ను ప్రధానంగా నిర్మలా సీతారామన్ మొత్తం ఏముంది బడ్జెట్లో అనేది, ఎటువంటి ప్రతిపాదనలు కానీ ఎటువంటి కేటాయింపులు చేశామనే దానిపై కూడా ఒక నివేదికనైతే డీటెయిల్గా చదివి వినిపించారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికంగా సాయం చేసినట్టు తెలిపారు. అలాగే పూచికత్తు లేని రుణాలు, అంటే ఎటువంటి పూచికత్తు, ఎటువంటి ప్రూఫ్లు లేకుండా ఇచ్చే రుణాలు కూడా 2,20,000కు పెంచారు. కొత్తగా 3,000 ఐఐటీలు, ఐటీఐలు, 7,000 ఐఐటీలు, 16,000 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు ప్రారంభించామని, ముద్ర యోజనతో యువతకు 25 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామంటూ కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు పీఎం కిసాన్ సమాధి నిధి ద్వారా కూడా ఇప్పటి వరకు 6,000 రూపాయలను ఇచ్చిన దాన్ని 9,000కు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా 11.8 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. అలాగే 1.40 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లుగా కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక అన్నదాతల సంక్షేమం కోసం 11.8 కోట్ల మందికి ఆర్థిక సాయం, అలాగే 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం. మరోవైపు ప్రజల సగటు ఆదాయం 50% పెరిగిందంటూ కూడా తెలిపారు. ద్రవ్యోల్బణం కూడా ఈ బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో గణనీయంగా పెరిగింది ద్రవ్యోల్బణం అనేది ప్రధానంగా తెలుపుతున్నారు. అది మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుపుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కానీ కేటాయింపులు కానీ బడ్జెట్ ద్వారా అనేక మంది, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు, సమాన బడ్జెట్ను కేటాయించాం కాబట్టి మళ్ళా 3సారి మేమే వస్తామంటూ కూడా బడ్జెట్ చదువుతున్న క్రమంలో నిర్మలా సీతారామన్ తమ మరలా అధికారంలోకి వస్తామంటూ కూడా తెలిపారు. అంటే మొత్తం అన్ని వర్గాల వరకు మేము సమాన అవకాశాలు కల్పించాం కాబట్టి అన్ని వర్గాలను సమాన దృష్టితో, బడుగు బలహీన వర్గాలకు కూడా వారి అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధి కూడా సహకరించాము, తోడ్పడింది మా ప్రభుత్వం అనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు స్టార్టప్ ఇండియా ద్వారా యువతకు అవకాశం కల్పించామని తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా వారందరినీ తయారు చేసాం, ఎంతోమంది యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసాం. వారి అభివృద్ధికి కానీ ఆర్థిక అభివృద్ధికి వారి ద్వారా మరికొన్ని ఉద్యోగాలు పెరగడానికి కానీ వారందరికీ కూడా ఆర్థిక సహకారం అందించామనేది ప్రధానంగా 10 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామంటూ కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇటు వాస్తవ ఆదాయ పెరుగుదలకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది మా పాలన, మేము కల్పించిన సదుపాయాలు కానీ అవకాశాలు కానీ ఆర్థిక వెసులుబాటు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము కల్పించిన సౌకర్యాలు కానీ ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే ఆర్థికంగా ఆదుకున్నామో, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్నీ కూడా అందరినీ ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో సహకరించింది మా పాలన అనేది ప్రధానంగా బడ్జెట్ రూపకల్పనలో కానీ బడ్జెట్ ప్రసంగంలో కూడా నిర్మలా సీతారామన్ తెలియజేశారు. మరోవైపు 41,000 రైల్వే కోచ్లు వందే భారత్ కింద
మార్పు చేశారు. అంటే మోదీ ప్రభుత్వంలో వందే భారత్ కానీ అమృత్ భారత్ రైళ్లను కూడా ఎన్నో పెంచాము. దాని ద్వారా మొత్తం 41,000 రైల్వే కోచ్లను వందే భారత్ కింద టర్న్ చేస్తామంటే మార్చామంటూ కూడా తెలిపారు. టూరిజం హబ్గా లక్షద్వీప్, అలాగే మత్స్యరంగంలో 55 లక్షల ఉద్యోగాలు, అంటే లక్షద్వీప్ను టూరిస్ట్ స్పాట్గా కూడా అభివృద్ధి చేశాము. మరోవైపు ఇటు మత్స్యరంగంలో 55 లక్షల ఉద్యోగాలు యువత కోసం, 1,00,000 కోట్ల కార్పొరేట్ ఫండ్, వైద్య రంగం బలోపేతం, ద్రవ్యోల్బణానికి అరికట్టడంలో విజయం సాధించామని తెలిపారు. ఇక సోలార్ రూప్ టాప్ ద్వారా 3,000 యూనిట్ల వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్న 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా ఉన్న 100 అంటే కోటి ఇళ్లకు ఈ అవకాశం కల్పిస్తున్న 300 యూనిట్ల వరకు కూడా అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వారందరినీ కొంతమందిని గుర్తించి ఉన్న జనాభాలో 100 కోట్ల ఇళ్లకు మొత్తం వీటన్నిటికీ కూడా కోటి వరకు ఈ సోలార్ రూప్ టాప్లను అమర్చి 300 యూనిట్ల వరకు కూడా ఫ్రీ విద్యుత్ ఇచ్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక 1000 కొత్త విమానాల కొనుగోలు ఆర్డర్కు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక 517 కొత్త ప్రాంతాలకు కొత్తగా విమాన సర్వీసులు నిర్మించారు. మొత్తం వీరి పాలనలో దాదాపు 149 కొత్త ఎయిర్పోర్ట్లను కూడా నిర్మించామంటూ కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. అదేవిధంగా బాలికలు, స్త్రీలకు సంబంధించిన గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి కూడా వ్యాక్సిన్లు కూడా ఇవ్వబోతున్నట్లుగా కూడా చెప్పారు. దీనివల్ల ఎంతమంది లాభపడే అవకాశాలు ఉన్నాయి? రైట్, ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు చెప్పారో వ్యాక్సిన్కి సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి వైద్యానికి సంబంధించి కూడా కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించారు. దీని ద్వారా అనేక మంది అంటే దీని ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించే పనిలో అయితే ఈ బడ్జెట్ తర్వాత ఆ నివేదిక తెప్పించుకున్న తర్వాత ఎంతమంది దీంట్లో అర్హులు ఉంటారు, ఎంతమందికి ఈ వైద్య సదుపాయాలు అందించవచ్చు, ఎంత బడ్జెట్ను వీటికి కేటాయించాలనేది కూడా ఒక రూపకల్పన చేసే అవకాశం ఉంది. ఆయా రంగాలకు సంబంధించిన అధికారుల నుంచి మొత్తం నివేదికను తెప్పించే పనిలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. మొత్తంగా చూసుకుంటే విమానయాన రంగంలో అంటే ఇటు ఆర్థికంగా, ఆరోగ్యానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించి కూడా అన్ని వర్గాలకు మేము అవకాశాలు కల్పిస్తున్నాం, అందరినీ ఆదుకుంటున్నామంటూ కూడా నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇటు అధికార పక్షం మేము అందరికీ సమాన న్యాయం చేస్తున్నాం, అందరినీ ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా కూడా మా బడ్జెట్ రూపకల్పన ఉందంటూ కూడా అధికార పక్షం చెప్తుంటే ఇదంతా కూడా పాత పద్దులనే చదివి మళ్ళీ వినిపించారు. ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంది బడ్జెట్ అనేది ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇది ఎన్నికలు సమీపిస్తున్న వల్ల ఇది ఒక ఎన్నికల బడ్జెట్గా కూడా అందరూ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ కేటాయింపులు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడా లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. రేఖ, యువతకు ఇది ఒక స్వర్ణ యుగంగా నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. అయితే టెక్ యువతకి స్వర్ణ యుగం అంటున్నారు. ఎందుకంటే 1,00,000 కోట్ల పెట్టుబడి వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. దీనివల్ల టెక్ యువత ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? రైతు టెక్ రంగంలో మొత్తం అందరూ కూడా అనేక విధాలుగా కూడా అంటే యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా మేము వారికి లోన్లు ఇవ్వడం కానీ ఇతరత్ర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ రంగంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా యువత సంఖ్య పెరుగుతోంది. పారిశ్రామికవేత్తలుగా కూడా వారిని తీర్చిదిద్దుతున్నాం. కాబట్టి ఈ టెక్ రంగంలో దానిలోకి వెళ్ళే వారి సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతుంది. వారందరికీ కూడా మేము ఆర్థికంగా ప్రోత్సాహం కల్పిస్తామంటూ కూడా నిర్మలా సీతారామన్ తెలుపుతున్నారు. దానికి అనుగుణంగానే అందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ తెలుపుతున్నారు. అంటే ఇటు ఒక టెక్ రంగంలోనే కాదు ఇతరత్ర మొత్తం అనేక సవాళ్లను అయితే దేశం ఎదుర్కొంటుంది. అన్ని సవాళ్లను అధిగమించి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్ళబోతుంది, ముందడుగు వేయబోతుంది మోదీ పాలనలో అనేది ప్రధానంగా నిర్మలా సీతారామన్ తెలుపుతున్నారు. ప్రతి రంగం కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం, ఈ రంగం ఆ రంగం అనేది ప్రతి రంగానికి కూడా ఆర్థికంగా కేటాయింపులు చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని అన్ని రంగాల వారిని ఆదుకుంటున్నాం. అంటే టెక్ రంగంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. అటువంటి వారిని ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వారి ద్వారా మరికొంతమంది కూడా ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రంగాన్ని ఆదుకునేందుకు అన్ని రకాల కేటాయింపులు చేస్తున్నాం అనేది నిర్మలా సీతారామన్ అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. రేఖ, రైట్ శివ, అదేవిధంగా ఒకసారి మనం బడ్జెట్ పరిశీలించినట్లయితే కొన్ని హైలైట్ అంశాలు అయితే చెప్పుకోవచ్చు. అటు టెక్ యువతకు స్వర్ణయుగం చెప్తున్నారు, అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించిన వ్యాక్సినేషన్ కానీ, ఆక్వా పార్కులు కానీ, ఈ విధంగా ఒక్కొక్క రంగానికి సంబంధించి అన్నిటినీ కూడా టచ్ చేసినట్టుగానే కనిపిస్తుంది. కానీ దేనికి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే కేటాయించలేదు. అసలు ఈ ఓవరాల్ బడ్జెట్ని ఏ విధంగా చూడొచ్చు?
రైట్గా అన్ని రంగాలకు ఇదొక మధ్యంతర బడ్జెట్గానే చూడాలి, పరిగణించాలనేది ప్రధానంగా. అంటే మొదటి నుంచి వారు కూడా ఇదొక మధ్యంతర బడ్జెట్ మాత్రమే, ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా, ఎన్నికల బడ్జెట్గానే చూడాలంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక పూర్తి బడ్జెట్ మాత్రం కాదు, కేవలం కొన్ని అరకొర కేటాయింపులు మాత్రమే చేశారు అనేది ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ, ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే కేవలం ఇది ఈ ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల నిమిత్తం ఈ 3-4 నెలలకు సంబంధించిన బడ్జెట్ మాత్రమే. అంటే ఇది 2024-25 బడ్జెట్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇది పూర్తికాల బడ్జెట్ మాత్రం కాదు. అంటే అన్ని బడ్జెట్లు కూడా సంవత్సర కాలం 12 నెలలకు సంబంధించి బడ్జెట్ ఉంటుంది. ఇది నిర్మలా సీతారామన్కు 6వ బడ్జెట్. ఈ 6వ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం ఆ రంగాలకు సంబంధించి, జీతాలకు సంబంధించి కానీ, వివిధ కేటాయింపులకు సంబంధించి మాత్రమే ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే వివిధ రంగాలకు సంబంధించి టెక్ రంగం కానీ, గర్భస్థ శిశువులు, క్యాన్సర్కి సంబంధించి కానీ, వైద్య రంగానికి సంబంధించి, విమానయాన రంగం కానీ, రైల్వేకి సంబంధించి కానీ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఇవి కేవలం అరకొర కేటాయింపులు అనేది ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. అంటే ఎక్కడొక్కడ పూర్తి కేటాయింపులు అనేది ఎక్కడ లేవు. కానీ ఈ బడ్జెట్ ప్రసంగం అంతా గతంలో ఏదైతే కేటాయింపులు చేశారో, ఏదైతే అభివృద్ధి చేశామో దానికి సంబంధించి మాత్రమే ఈ ప్రసంగం మాత్రం ఉంది. మొత్తం అదే పాత బడ్జెట్ ఏదైతే ఉందో దానంతా మొత్తం చదివి వినిపించారనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇటు మనోజ్ తివారీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ కూడా విద్యుత్ చౌక్లో మాట్లాడుతూ పార్లమెంటు ఆవరణలో అంటే పాత పద్దులనే మళ్ళీ చదివి వినిపించారు నిర్మలా సీతారామన్. దీంట్లో కొత్తగా ఏమీ లేవంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.